ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని గురు యొద్దకే పరిగెడుతున్నాను. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఎంతమంది అయితే ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారో, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, వారందరి జీవితాలు అద్భుత ఆశ్చర్యకార్యాలను చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొని అనేక మందికి దీవెనకరంగా నీ నా మహిమార్థం ఉంటూ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మే పొందుకుని విడుదల ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. వెనక ఉన్నవి మరచి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ముందున్న వాటి కొరకై వేగిరపడాలంటాడు. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను. పాస్టర్ యేసుదాస్ గారి దగ్గరకు దిగాలుగా ఉన్నటువంటి పుష్పరాజు గారు వచ్చారు. యేసురాజు గారిని పుష్పరాజు గారు దర్శించారు. మరి ఈ పుష్పరాజు గారు చాలా దిగాలుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఉత్సాహపరచడానికి పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పి చివరిగా ఒక జోక్ చెప్పాడు. పుష్పరాజ్, నాకు ఈ జోక్ బాగా నచ్చింది. మెడ్రాస్లో ఒక సర్కస్ కంపెనీకి ఒక వ్యక్తి వచ్చాడు. నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి అడిగాడు. సర్కస్ యజమాని, నీవు ఏం పని చేయగలుగుతావు అని ప్రశ్నించాడు. అందుకు అతడు, నా పేరు షాండో భీమ్, నన్నందరూ మరి ఎగ్ కింగ్ అంటారు. నా స్పెషాలిటీ ఏంటంటే 30 కోడిగుడ్లను నేను 20 బాతుగుడ్లను ఉడకబెట్టిచ్చే 10 నిమిషాల్లో వాటన్నిటిని తినేస్తాను. తర్వాత లీటర్ పాలు ఆపకుండా తాగేస్తాను. సర్కస్ యజమాని, మరి మేము ప్రతిరోజు 3 ప్రదర్శనలు ఇస్తాం, మరి నీవు 3 సార్లు తినగలుగుతావా అన్నాడు. ఈజీగా తినగలను అన్నాడు ఈ షాండో భీమ్. శని ఆదివారాల్లో మేము 6 ప్రదర్శనలు ఇస్తాం, మరి నీవు 6 సార్లు 50 గుడ్లు చొప్పున తిని 6 లీటర్ల పాలను తాగలుగుతావా అని అడిగాడు సర్కస్ యజమాని. నో ప్రాబ్లం సార్ అన్నాడు షాండో భీమ్. ఒక్కోసారి ప్రేక్షకులు వన్స్ మోర్ అంటారు. అప్పుడు ఇంకా ఎక్కువ గుడ్లు తినవలసి వస్తుంది, 50 కంటే. మరి నీకు సమ్మతమైతే అగ్రిమెంట్ రాసుకుందామా అన్నాడు సర్కస్ యజమాని. ఓ తప్పకుండా అని చెప్పి అన్నాడు. అందుకు షాండో భీమ్, మీరెన్ని ప్రదర్శనలు ఇవ్వమన్నా ఇస్తాను, కానీ నాకు మధ్యలో భోజనం చేయటానికి టైం ఇవ్వాలన్నాడు. ఈ జోకు వినగానే పుష్పరాజుకు నవ్వు వచ్చింది. పగలబడి నవ్వాడు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం సతీషు తన వద్ద 3 లక్షల రూపాయలు తీసుకుని ఎగ్గొట్టాడు. పుష్పరాజు అస్తమానం దానిని తలుచుకుని బాధపడుతున్నాడు. నెక్స్ట్ రోజు ఏమైందంటే, ఈ యొక్క పుష్పరాజు దిగాలు ఎంతో మరి ముఖంలో కనిపిస్తుంది. ఆ దిగాలు ముఖంతో పాస్టర్ యేసుదాస్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు, నిన్న చెప్పిన జోక్నే మరలా చెప్పాడు. ఈసారి పుష్పరాజుకు అంత నవ్వు రాలేదు. 3వ రోజు పుష్పరాజు మరలా దిగాలుగా విచారంతో పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసుదాసు, పాస్టర్ గారు మొన్న చెప్పిన జోకునే మరలా చెప్పాడు. ఈసారి పుష్పరాజు కొంచెం కూడా నవ్వు రాలేదు. అప్పుడు యేసుదాస్ గారు, ఒక మంచి జోక్తో నీవు 3 సార్లు నవ్వలేదు, కానీ ఒక చెడ్డ విషయాన్ని గుర్తు చేసుకుని 3 సంవత్సరాలుగా ఏడుస్తున్నావు. అదేమైనా బాగుందా? అది యుక్తమైందేనా అని ప్రశ్నించాడు. పుష్పరాజు గారికి ఒకే జోకును పాస్టర్ గారు 3 రోజులు ఎందుకు చెప్పారో అప్పుడు అర్థమైంది. ఆనాటి నుంచి ఆయన తన యొక్క నష్టం గురించి కానీ, కష్టం గురించి కానీ, దుఃఖం గురించి కానీ ఆలోచించడం, దుఃఖించడం, దుఃఖపడటం మానేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున అదే సమస్యను రోజు రోజు తలుచుకుంటూ ఉన్నారా? అందుకనే కదా ఫిలిప్పీ పత్రికలో వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు పరిగెత్తాలి. కాబట్టి ఈ రోజున నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే,
నా బ్రతుకింతే, నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను చూసేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నా జీవితం ఏది మంచి లేదు, నా జీవితం అంతా కూడా గందరగోళం అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తూనే జీవితాన్ని గడిపేస్తున్నారా? వెనక వాటిని మరిచి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మర్చిపోలేకపోతున్నారా? వెనుకున్నటువంటి విషయాలే పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నాయా? వెనుకున్నటువంటి వాటిలోనే ఊబిలోనే కూరుకుపోయారా? అయితే ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మీకు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. ఆయన సన్నిధిలోకి వచ్చినట్లయితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చూడగలుగుతారు. కాబట్టి యేసయ్య నాతో మాట్లాడావు, నిజమే, పాత సమస్యనే పదే పదే గుర్తు తెచ్చుకొని మరలా దుఃఖిస్తూ ఉన్నాను, మరలా బాధపడుతున్నాను. కాబట్టి ఈరోజు నా మనోనేత్రాలు వెలిగించేసావు. ఇక నుంచి నేను బాధపడను. ఆయా మోర్ దెన్ కాంకరర్, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నేను ఇక బాధపడను నువ్వు అన్నట్లయితే ఈరోజునే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమెన్.